Hi, my name is Dr. Bhagiras, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సిఓపిడి. ఇది కొన్ని రకాల పొగల వల్ల, లేకపోతే వెహికల్ పొల్యూషన్ వల్ల, స్మోకింగ్ వల్ల, కొన్ని రకాల డిజార్డర్స్ అయిపోయిన తర్వాత, అంటే టీబీ లాంటివి ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన తర్వాత ఒక రకమైన ఊపిరితిత్తులు అనేవి వాటి తాలూకు సెప్టే ఆల్వియోలై తాలూకు డ్యామేజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ డిసీజ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా ఇవి రెండు ప్యాటర్న్స్లో ఉంటాయి. ఒకటి ఎంఫిసెమాటస్ ప్యాటర్న్లోనే, ఇంకొకటి క్రానిక్ బ్రాంకైటిస్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇది మనం ఐడెంటిఫై చేయడానికి మనకి యూజువల్గా ప్రజెంటేషన్ రోగులు అనేవాళ్ళు ఎక్కువగా ఆయాసంతోనూ, దగ్గుతోనూ, కఫంతోనూ వచ్చే అవకాశం ఉంటుంది. కఫము ఎక్కువగా ఉన్న వాళ్ళు క్రానిక్ బ్రాంకైటిస్ ప్యాటర్న్లో ఉండే అవకాశం ఉంటుంది. ఆయాసం ఎక్కువగా ఉండి వాళ్ళ తాలూకా శరీరతత్వం పెరిగిపోవడం కానీ, లేకపోతే సైనోసిస్ పెరగడం వంటివి ఉన్నవన్నీ ఎంఫిసెమాటస్ ప్యాటర్న్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ మనకి ఇనీషియల్గా అడ్వాన్స్డ్ స్టేజెస్ని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ బాగా హెల్ప్ అవుద్ది. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మనం బేస్ చేసుకుని ఎర్లీ స్టేజ్లోనే మనం సిఓపిడిని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్పోజర్ ఎక్కువగా స్మోకింగ్ అండ్ స్మోక్ రిలేటెడ్ పొల్యూటెంట్స్ వల్ల, ఎయిర్ పొల్యూటెంట్స్ వల్ల వచ్చిన ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా మనం వాటి ఎక్స్పోజర్ని తగ్గించుకోవడం ద్వారా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా డ్యామేజ్ ఎక్కువైపోయిన పర్సన్స్లో, అడ్వాన్స్డ్ సిఓపిడి డిసీజ్ పర్సన్స్లో మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ, బైపాప్ రిక్వైర్మెంట్ కానీ, రీహాబిట్ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అడ్వాన్స్డ్ సిఓపిడి పేషెంట్స్లో ఏంటంటే పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఊపిరి తీసుకునే విధానంలోనే, మనం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకునే విధానంలోనే, నెక్స్ట్ లాంగ్ స్టాండింగ్ మన లంగ్ కెపాసిటీ పెంచుకునే విధానంలోనే మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనం కొంచెం సిమ్టమ్ ఫ్రీగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.